శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనన్లో ఎపిసోడ్ 41 పార్ట్ 1 అంటే రెమెడీ రియాక్షన్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. నమస్కారమండి. అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఖచ్చితంగా. మునుపటి ఎపిసోడ్ 40 పార్ట్ 2లో మనం రెమెడీస్ మధ్య ఉన్న సూక్ష్మమైన తేడాలను ఎలా గుర్తించాలి, అలాగే ఒక కేసుకు అత్యంత సరైన మందును ఎలా ఎంపిక చేసుకోవాలి అనే విషయాలను వివరంగా నేర్చుకున్నాం కదా. అవును, మందు ఎంపిక అనేది ఎంత కీలకమో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. సరే, ఎంతో కష్టపడి ఖచ్చితమైన మందు ఎంచుకున్నాం, ఆ మందు రోగికిచ్చేశాం. కానీ ఆ మందు ఇచ్చిన తర్వాత అసలు శరీరంలో ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ, ఇదే అసలైన ఘట్టం. నిజానికి మందు ఎంపిక చేయడం సగం పని మాత్రమే. ఆ మందు రోగికి ఇచ్చిన తర్వాత వారి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది. అంటే ఆ మార్పు ఎలా ఉంటుంది? అదే మనం గమనించాలి. ఆ మార్పు మంచి దిశలో జరుగుతోందా లేక చెడు దిశలో జరుగుతోందా అనేది నిశితంగా గమనించడం ప్రతి వైద్యుడి ప్రాథమిక బాధ్యత. దీన్నే మనం రెమెడీ రియాక్షన్ అంటాము. ఓహో, అంటే మందు ఇచ్చిన తరువాత శరీరమిచ్చే ప్రతిస్పందన అన్నమాట. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈరోజు మన ఫోకస్ ఈ రెమెడీ రియాక్షన్ పైనే గదా. అవును, ముఖ్యంగా మనం హోమియోపథిక్ అగ్రవేషన్కు డిసీజ్ అగ్రవేషన్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోబోతున్నాం. ఈ అగ్రవేషన్ అనే పదం వినగానే కొంచెం భయం వేస్తోంది. అసలు మందు ఇచ్చిన తర్వాత శరీరంలో లక్షణాలు పెరగడం వెనకున్న శాస్త్రీయత ఏమిటి? ఇది ఏ గ్రంథంలో ఉంది? దీని గురించి డాక్టర్ హానెమన్ గారు ఆర్గనన్ గ్రంథంలోని ఎపోరిజం 161 మరియు 162లో చాలా స్పష్టంగా వివరించారు. ఓకే, అందులో ఏం చెప్పారు? అత్యంత ఖచ్చితమైన సిమిలిమం అంటే సరైన రెమెడీ ఇచ్చిన తర్వాత రోగి లక్షణాలు తాత్కాలికంగా కాస్త ఉధృతం అవ్వొచ్చు అని ఆయన వివరించారు. దీనిని హోమియోపతిక్ అగ్రవేషన్ అంటారు. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది గదా. మనం మందు వేసుకునేది జబ్బు తగ్గడానికి, కానీ ఇక్కడ లక్షణాలు పెరుగుతాయంటున్నారు. అవును, పైకి చూడ్డానికి అలానే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక దుమ్ము పట్టిన గదిని శుభ్రం చేసేటప్పుడు మొదట ఆ దుమ్ము మరింత పైకి లేచి గది అంతా కమ్ముకుంటుంది గదా, అలా అనుకోవచ్చా? ఇది శరీరంలోని దోషాన్ని బయటకు పంపే ప్రక్రియేనా? పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్పారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మూల గ్రంథాలలో చెప్పిన ప్రైమరీ అండ్ సెకండరీ యాక్షన్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ప్రైమరీ అండ్ సెకండరీ యాక్షన్ అంటే ఏంటి? మనం తీసుకునే మందు శరీరంలో ఒక కృత్రిమ వ్యాధిని అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ను సృష్టిస్తుంది. ఇది ప్రైమరీ యాక్షన్. దానికి ప్రతిస్పందనగా మనలోని జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ మేల్కొంటుంది. జీవశక్తి మేల్కొని ఆ కృత్రిమ వ్యాధి మీద దాడి చేస్తోందన్నమాట. ఎగ్జాక్ట్గా. ఆ మేల్కొన్న జీవశక్తి తన పూర్తి బలాన్ని కూడగట్టుకుని సహజ వ్యాధిని తరిమికొడుతుంది. ఈ క్రమంలో జరిగే ఘర్షణ వల్లనే లక్షణాలు తాత్కాలికంగా పెరుగుతాయి. వావ్, ఇది చాలా లాజికల్గా ఉంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. లక్షణాలు పెరిగినప్పుడు అది మందువల్లొచ్చిన అగ్రవేషనా లేక జబ్బు వల్ల అని ఎలా గుర్తించాలి? క్లినిక్లో ఇది చాలా కన్ఫ్యూజింగ్ గదా. నిజానికి ఇదే ప్రతి వైద్యుడి నైపుణ్యానికి పరీక్ష. మొదట హోమియోపతిక్ అగ్రవేషన్ గురించి చూద్దాం. ఇందులో లక్షణాలు తాత్కాలికంగా మాత్రమే పెరుగుతాయి. ఓకే, టెంపరరీగా మాత్రమే. అవును. ఆ తర్వాత రోగికి స్పష్టమైన మెరుగుదల అంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దీని అర్థమేంటంటే మనం ఎంచుకున్న రెమెడీ సరిగ్గా పనిచేస్తోంది, జీవశక్తి అద్భుతంగా స్పందిస్తోంది అని. భౌతికంగా నొప్పులున్నా కూడా లోపలేదో రిలీఫ్ వచ్చినట్లు పేషెంట్ కనిపిస్తుందా? ఖచ్చితంగా. భౌతిక లక్షణాలు కాస్త ఎక్కువైనా వాళ్ల ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. రైట్. మరి డిజీజ్ అగ్రవేషన్ పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఇది పూర్తి విరుద్ధం. డిజీజ్ అగ్రవేషన్లో లక్షణాలు ఏమాత్రం తగ్గకుండా నిరంతరంగా పెరుగుతూనే ఉంటాయి. అంటే అసలు ఇంప్రూవ్మెంట్ ఉండదన్నమాట. అస్సలు ఉండదు. పైగా పాత బాధలకు తోడుగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. పేషెంట్ కూడా చాలా నీరసించిపోతాడు. మెరుగుదల ఛాయలు ఎక్కడా కనిపించవు. ఇది వింటుంటేనే చాలా టెన్షన్గా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే దాని అర్థమేంటి? దీని అర్థం మనమెంచుకున్న రెమెడీ తప్పు, లేదా వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉండి వేగంగా ముందుకు సాగుతోంది అని. ఇలాంటప్పుడు వైద్యుడు వెంటనే అప్రమత్తం కావాలి. అంటే హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది కేవలం తాత్కాలికం, ఆ తర్వాత ఖచ్చితమైన మెరుగుదల ఉంటుంది.
కానీ డిజీజ్ అగ్రవేషన్ కొనసాగుతూనే ఉంటుంది, రోగి పరిస్థితి క్షీణిస్తుంది కదా. అవును, ఎగ్జాక్ట్గా అదే ప్రధాన వ్యత్యాసం. సరే, ఇది థియరీ. మరి ప్రాక్టికల్గా క్లినికల్ ఉదాహరణలతో దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఒక 3 కేస్ సినారియోస్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1 చూస్తే, ఒక పేషెంట్కు రెమెడీ ఇచ్చిన తర్వాత మొదటి 1-2 రోజులు ఉన్న లక్షణాలు కాస్త ఎక్కువయ్యాయి. నొప్పులు పెరిగాయనుకుందాం. అవును, కాని ఆశ్చర్యంగా 3వ రోజు నుండి చాలా మంచి మెరుగుదల కనిపించింది. పేషెంట్ చాలా యాక్టివ్ అయ్యాడు. ఓకే, ఇది ఖచ్చితమైన హోమియోపతిక్ అగ్రవేషన్. ఇక్కడ మనం కంగారపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఇక ఎగ్జాంపుల్ 2 చూద్దాం. పేషెంట్కు మందు ఇచ్చిన తర్వాత రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏమాత్రం తగ్గట్లేదు. పైగా సంబంధం లేని కొత్త లక్షణాలు కూడా మొదలయ్యాయనుకుందాం. ఎగ్జాక్ట్గా. ఇది స్పష్టమైన డిజీజ్ అగ్రవేషన్. ఇక్కడ మనం అస్సలు వెయిట్ చేయకూడదు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కేస్ మళ్ళీ స్టడీ చెయ్యాలి. రైట్, అర్థమైంది. మరి మూడో ఎగ్జాంపుల్ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒక క్రానిక్ అంటే దీర్ఘకాలిక సమస్యతో వచ్చిన రోగికి మందు ఇచ్చిన తర్వాత ఎప్పుడో పాతబడిన, అణచివేయబడిన లక్షణాలు తిరిగి వెలుగులోకొస్తాయి. అంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమున్న స్కిన్ ప్రాబ్లం లాంటిది మళ్ళీ వస్తుందా? అవును. దీని చూసి పేషెంట్ భయపడొచ్చు, కానీ వైద్యుడికిది చాలా మంచి పరిణామం, గుడ్ సైన్ అని చెప్పాలి. క్యూర్ సరైన దిశలో వెళ్తోందని అర్థం. వావ్, దీన్నే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని మూల గ్రంథాలు చెబుతున్నాయి కదా. అవునండి, హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అంటే సరిగ్గా ఇదే. అంటే ఒక సినిమాను రివర్స్లో ప్లే చేస్తే ఎలా ఉంటుందో, శరీరం కూడా తన పాత రోగాలను అదే క్రమంలో వెనక్కి తెచ్చి మరీ శుభ్రం చేసుకుంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉందిది. అవును కదా, మన జీవశక్తి పనితీరు అంత సైంటిఫిక్గా ఉంటుంది. కానీ ఇక్కడే నాకొక డౌట్ వస్తుంది. ప్రాక్టికల్గా ఈ అగ్రవేషన్ చూసినప్పుడు కంగారు పడిపోయి చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు గదా. సాధారణంగా జరిగే పొరపాట్లేంటి? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు. వైద్యులు చేసే అతిపెద్ద పొరపాటేంటంటే, లక్షణాలు పెరగగానే భయపడిపోయి వెంటనే రెమెడీని మార్చేయడం. అంటే కనీసం ఆ మందు పని చేయడానికి కూడా టైం ఇవ్వరన్నమాట. అస్సలివ్వరు. ఓపిక అంటే పేషెన్స్ లేకపోవడమే దీనికి కారణం. శరీరం చూపిస్తున్న ప్రతిస్పందనను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మరిలా తొందరపడి మందులు మార్చేస్తే ఏమవుతుంది? ఈ తొందరపాటు వల్ల రోగి కేస్ పూర్తిగా పాడవుతుంది, స్పాయిల్ అయిపోతుంది. మూల గ్రంథాలలో చెప్పినట్లుగా ఇది సంక్లిష్టమైన డబుల్ కాంప్లెక్స్ డిజీజ్కు దారితీస్తుంది. డబుల్ కాంప్లెక్స్ డిజీజ్ అంటే ఒక పక్క అసలు జబ్బు, ఇంకో పక్క మనం వేసిన తప్పు మందుల వల్ల వచ్చిన ఆర్టిఫిషియల్ జబ్బు, రెండూ కలిసిపోయి పేషెంట్ని ఇబ్బంది పెడతాయన్నమాట. ఖచ్చితంగా. అందువల్లే రెమెడీ రియాక్షన్ని గమనించడంలో అంత ఓపిక, పట్టుదల అవసరం. చాలా క్లియర్గా వివరించారు. సో దీనంతటి అర్థమేమిటి? ఈరోజు మనం రెమెడీ రియాక్షన్ అంటే ఏమిటో డీటెయిల్గా తెలుసుకున్నాం. హోమియోపతిక్ అగ్రవేషన్కు, డిసీజ్ అగ్రవేషన్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా గ్రహించాం కదా. అవునండి, ఈ డిఫరెన్స్ తెలియడం ప్రాక్టీస్లో చాలా ముఖ్యం. అలాగే క్లినికల్ ఇంటర్ప్రిటేషన్ ఎంత ముఖ్యమో ఉదాహరణలతో సహా అర్థం చేసుకున్నాం. ఒక ఫాలోఅప్ సెషన్లో ఈ పరిజ్ఞానం అత్యంత కీలకమని తెలుసుకున్నాం. అవును. అయితే ముగించే ముందు నేను శ్రోతలకు ఒక చిన్న ఆలోచనను వదిలివెళ్ళాలి అనుకుంటున్నాను. చెప్పండి, ఆ థాట్ ఏంటి? ఈ రోజు మనం మందు ఇచ్చిన తర్వాత లక్షణాలు పెరగడం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక అత్యంత దీర్ఘకాలిక సమస్యలో మందు ఇచ్చిన తర్వాత అసలు ఎలాంటి ప్రతిస్పందన, అంటే నో రియాక్షన్ అట్ ఆల్, అలా ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడున్న అవరోధాలేంటి? అరే, ఇదసలు ఊహించిన పాయింట్. అవును, మన జీవశక్తి కనీసం స్పందించలేనంత బలహీనంగా మారిందా? అసలు ఎందుకు రియాక్షన్ రాలేదు? దీని గురించి అందరూ ఆలోచించండి. వావ్, ఇది నిజంగా ఒక గ్రేట్ క్వశ్చన్. ఎలాంటి రియాక్షన్ లేకపోవడం అనేది డాక్టర్కి మరింత సవాల్తో కూడుకున్నది కదా. తప్పకుండా ఈ పాయింట్ పైన మనం తదుపరి చర్చల్లో ఫోకస్ చేద్దాం. ఖచ్చితంగా అండి. రైట్. సో తదుపరి విశ్లేషణలో మనం అండర్స్టాండింగ్ డిజీజ్ ఆరిజిన్ అండ్ ప్రోగ్రెస్ గురించి, అంటే అఫోరిజం 189 గురించి తెలుసుకుందాం. అందులో అక్యూట్ వర్సెస్ క్రానిక్ వ్యాధులు, న్యాచురల్ వర్సెస్ ఆర్టిఫిషియల్ డిజీజ్ మరియు మయాజ్మేటిక్ రిలేషన్ వంటి అత్యంత ఆసక్తికరమైన అంశాలను చర్చిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.